నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. వాస్తు సామ్రాట్, వాస్తు విభూషణ్ కాటిగర్ హరి గారు, వాస్తు పండితులు. ఈరోజు ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసేసేయండి. నమస్కారం గురువు గారు. సార్, యాక్చువల్గా ఆయాది గణితం అని అంటారు, అంటే ఆయం అందరికీ అర్థమయ్యే భాషలో. ఇంటిని నిర్మించేటప్పుడు కొన్ని లెక్కలు వేసి ఆ గణితంలోనే ఇంటిని నిర్మించాలి అంటారు. మరి ఇంటిని నిర్మించేటప్పుడు ఇన్ని లెక్కలు వేసేటప్పుడు అంటే ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళ నక్షత్రం కానీ లేకుంటే జన్మస్థానాలు కానీ లెక్క వేసి వీటిని లెక్కల్లోకి తీసుకొని వేసి చెప్తారా, లేకుంటే అసలు ఏంటి గణితం దేన్ని బట్టి చెప్తారు? సో ఒక ఎగ్జాంపుల్ గా మాట్లాడితే ఫస్ట్ మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ఒక అబ్బాయికి అమ్మాయికి మ్యాచింగ్ చేస్తారు కదా జనరల్ గా. అవును. అలాంటి మ్యాచ్ చేసేటప్పుడు ఇద్దరికి సంబంధించిన జాతకాలు తీసుకుంటాం కదండి. మరి ఎందుకు అంటారు జనరల్ గా? ఎందుకంటే ఇద్దరు జీవితాంతం కలిసి ఉండాలి కాబట్టి, ఇద్దరిలో ఏమున్నాయో జాతకంలో తెలుస్తుంది కాబట్టి. రైట్. నేను ఇప్పుడు అది కూడా మీకు ప్రశ్నిస్తాను. చాలా మంది రెండు క్యాలిక్యులేషన్స్ చూసి బాగుంది, గుణాలు గాని గణాలు గాని బాగున్నాయి, 36కి ఒక 20-25 వచ్చినాయి, బాగుంది అని పెళ్లి చేసేస్తాను. అవి కూడా ఫెయిల్ అవుతాయి. అవును. బట్ ఈ కాలంలో ఇన్డెప్త్ కి పోయి మొత్తం ఇదంతా పరిశీలించి చెప్పే వాళ్ళు చాలా అరుదు. ఎందుకంటే పంతుల పరిస్థితి కూడా ఎట్లయిపోయిందంటే ఏదో 50-100 రూపాయలు ఇచ్చే కాడికి మేము అంతసేపు ఏడ కూర్చుంటాం అనే కాడికి అయిపోయింది. నిజమే, వాళ్ళది కూడా 100%. నిజంగా వీళ్ళిద్దరి జాతకాలన్నీ తీసుకొని ఒక మినిమం కనీసం 1000-1500 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఒక 1 day 2 days టైం తీసుకొని టోటల్ పరిశీలించి వీళ్ళ భవిష్యత్తు ఈ ఇద్దరు కలవడం వల్ల ఎట్లుంటది వాళ్ళు డిసైడ్ చేస్తారు, చెప్పేస్తారు వాళ్ళు. ఇది వద్దంటే ఇంకోటి, జస్ట్ బాగుందా లేదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, ఫుల్ ఆకలి ఉంది, చెడు ఫుడ్ అక్కడ పక్కన ఉంది, ఇంకొక 20 నిమిషాలు అయితే మంచి ఫుడ్ దొరుకుతుంది. ఈ ఆకలికి తట్టుకోలేకపోతే మీకు ఏమవుతుంది? చెడు ఫుడ్ తినాలి మీరు. ఒక్క 20 నిమిషాలు ఉపయోగింటే మంచి ఫుడ్ వస్తుంది. ఈ కాలంలో పెళ్లి సంబంధాలు ఎట్లయిపోయినాయి అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి దొరకకపోతే అది కూడా దొరకదురా బాబు, నీకు పెళ్ళే కాకపోవచ్చు, ఇంకా దొరికేది కష్టం ఉంది అన్నప్పుడు ఏం చేస్తాం? సరే ఏదో ఒకటి చేసుకుందాంలే అన్నట్టు అయిపోతుంది కదా. అలాగే ఇప్పుడు ఈ మ్యాచింగ్ చేసి ఎందుకు మీరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు అని ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళిద్దరూ బాగుండడం కోసం. రైటా? ఓకే. మీరు ఒక ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఈ ప్రతి ఒక్క వస్తువుకి ఒక ప్రాణం ఉంటుందని తెలుసా మీకు? ఉంటుందా? రైట్. ఒక ఇంటి నిర్మాణానికి కూడా ఒక సోల్ ఎనర్జీ, ఒక ప్రాణం అనేది ఉంటుంది. క్లియరా? ఆ ప్రాణం ఎవరికి మ్యాచ్ కావాలి అంటే మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఒక చైర్ తయారు చేస్తున్నా, మంచి చైర్ చూస్తే సూపర్ లగ్జరీగా ఉంది. మీరు అటు మూలకో ఇటు మూలకో కూర్చుంటారు, అసలు మీకు కంఫర్టే లేదు. ఇటు చేయబెట్టడానికి అయితే అటు దూరం వెళ్ళాలి, లేకపోతే ఇటు దూరం వెళ్ళాలి, మీకు కంఫర్టే లేదు. ఇది మీకు పని చేస్తుందా? పని చేయదు. కానీ చాలా 5 లక్షలు పోనండి అవన్నీ ఎందుకు. మీ చెప్పుల సైజ్ ఎంత? 4. నేను 10 తీసుకొచ్చి 10 లక్షల చెప్పులు మీకు ఇస్తా, తొడుకొని తిరుగుతారా మీరు? ఎందుకండి? నాకు పనికి రావు కాబట్టి. 100 రూపాయల చెప్పులు మీకు సెట్ అయినవే మీకు కావాలి. ఎస్ సార్. అలాగే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి నిర్మాణం మీ నక్షత్రానికి ఎంత మ్యాచ్ అయితే అంతే తీసుకోవాలి. మీ జాతకానికి ఎంత మ్యాచ్ అయితే అలాంటి జాతకుడుకు సంబంధించిన అబ్బాయినే మీరు సెలెక్ట్ చేసుకోవాలి కదా. అలాగే ఒక ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు, వాళ్ళ వర్గులు, వాళ్ళ నక్షత్రాలు, వీళ్ళందరికీ గణితం చేసి మొత్తం వీళ్ళ ఫ్రీక్వెన్సీస్ అంటాం. ఫ్రీక్వెన్సీస్, ఈ ఫ్రీక్వెన్సీస్ కి ఎలాంటి ఇంటి నిర్మాణం లోపలి కొలతలు కానీ బయట కొలతలు కానీ ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో వీళ్ళకు మ్యాచ్ అయ్యే ఒక మెజర్మెంట్ తీసుకుంటాం. వీళ్ళు పుట్టిన టైం ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్సే. ఈ క్యాలిక్యులేషన్ మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నప్పుడు వీళ్ళందరూ ఈ ఇంటి లోపలికి వచ్చి ఇంట్లో ఉన్నారనుకోండి, అబ్బా ఈ ఇంట్లో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటది అని వాళ్ళు ఆలోచించే విధానానికి వెళ్ళిపోతారు. నా పాయింట్ మీకు అర్థమైంది? ఆయాది గణితం అంటే వీళ్ళ అందరి నక్షత్రాలకు ఎలాంటి కొలత ప్రమాణం తీసుకోవాలి, పొడవు ఎంత తీసుకోవాలి, వెడల్పు ఎంత తీసుకోవాలి అనేది కండిషన్. ఆయాది అంటున్నాం కదా, ఆది అంటే పొడవు ఎంత, వెడల్పు ఎంత తీసుకోవాలి, ఇది కండిషన్. సింపుల్. సో ఈ కండిషన్ లో
ఒకరికి మ్యాచ్ అయింది, ఒకరికి కాలేదు. ఇంకొకరికి తీసుకున్నప్పుడు ఇంకొకరికి మ్యాచ్ అయింది, ఇంకోటి కాలేదు. ఈ నలుగురికి కరెక్ట్గా మ్యాచ్ అయిన ఏ కొలత ప్రమాణం అయితే ఉంటుందో ఆ కొలత ప్రమాణంలోనే తీసుకోవాలి. మీకు ఒక 30 అడుగులు ఉంది, పొడవేమో 50 అడుగులు ఉంది. మీకు రిక్వైర్మెంట్ 28 దాకా తీసుకొని ఒక్కొక్క అడుగు వదులుదామని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు మ్యాచ్ కావట్లేదు అక్కడ. అప్పుడు ఏం చేయాలి? మీకు మ్యాచ్ కానప్పుడు మీకు మ్యాచింగ్ ఎంతైతే వస్తుందో మీకు 26 మ్యాచ్ అవుతుంది. సో మీరు 26 తీసుకోవాలి. 28 ఎట్లా తీసుకుంటారు? మీరు తీసుకోలేము. సో నేను 26 అంటాను, మీరు అప్పుడు ఏమంటారు? సార్ మాకు 26 అయితే సరిపోదు, మాకు 28 కావాలి. నేనేం చేయలేను. ఇప్పుడు మంచి భర్త కావాలన్నా, ఓ 1,00,000 రూపాయలు సంపాదించే భర్త కావాలన్నా అంటే మంచి భర్త కావాలి, కానీ 1,00,000 రూపాయలే కావాలంటారు అందరూ. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, లేకపోతే ఒక 50 లక్షలు ఇచ్చే నల్లగా బ్లాక్గా ఏదో బాలేదురా బాబు ఉండే అమ్మాయిని కావాలన్నా అంటే ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఏమంటారు? 50 లక్షలు తెచ్చే అమ్మాయినే కావాలంటారు. అవును, అంతేనా? కట్నం తెస్తున్నారు. సో మంచి మనసున్న అమ్మాయి కావాలా, అందంగా ఉండే అమ్మాయి కావాలా? మంచి మనసు. కానీ మీరు అబ్బాయిని తీసుకుపోయి కూర్చోబెట్టండి, ఈమె మంచి మనసు, ఈమె చాలా సూపర్ బ్యూటిఫుల్ ఉంటుందని చెప్పండి, నాకు ఈమెనే చేసుకుంటా అంటాడు. ఆ మనసుదేముంది అంటాడు. అంతే. కనిపించేది అందరూ చూస్తారు, కనిపించని ఆ ఎనర్జీ, సోల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మనకి ఇంపార్టెంట్. అది గ్రహించిన రోజు అర్థమవుతుంది. అంటే ఈ విలువ ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెతో నరకంగా అనుభవించి అప్పుడు మంచి మనసున్న అమ్మాయి అందంగా లేకపోయినా అప్పుడు ఆమె చేసుకుంటే ఇప్పుడు నా జన్మ సమాప్తం, ఇప్పుడు నాకు చాలా హ్యాపీ, ఈ లైఫ్ నేను కోరుకున్నా నాకు అలాగే ఉంది అని అప్పుడు అనుకుంటాడు అనుభవించిన తర్వాత. అందుకే వాస్తు దోషాలతో అందరూ అన్ని అనుభవాలు అయిపోయిన తర్వాత మాకు మంచి వాస్తుతో కావాలి సార్, మీరు ఎట్లా అంటే అట్లా అని అప్పుడు దారికి వస్తారు. అప్పటిదాకా వీళ్ళు రారు. ఆయాది గణితం అంటే ఇంటి అందరి నక్షత్రాలు తీసుకొని వాళ్ళకు మ్యాచ్ అయ్యే ఒక కొలత ప్రమాణం తీసుకొని వాళ్ళకు నిర్మించి ఆ ఇంటి లోపల వాళ్ళు ఉంటే 100% హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటారు. వాస్తు పరంగా ఇల్లు కట్టుకుంటే మేము కోటీశ్వరులు అవుతాం, లేకపోతే మేము ఇన్ని స్థలాలు కొంటాం, ఇంత కంపెనీ, ఇవన్నీ పనికిరాని మాటలు. ఒక మంచి వాస్తు పరంగా కట్టుకున్నప్పుడు అందరూ కలిసిమెలిసి ఉంటూ ప్రశాంతంగా ఉన్న దాంట్లో హ్యాపీయెస్ట్ లైఫ్ గడపడం కోసం మాత్రమే వాస్తు, ఈ ఆయాది గణితము, ఆయము, పథకము ఇవన్నీ మాట్లాడతారు. సింపుల్. మరి సార్ కొంతమంది మనం సొంతంగా కట్టుకుంటే ఈ వాస్తు ఇవన్నీ కూడా మనం లెక్కలు వేసుకొని చూసుకొని చేసుకోవచ్చు, కానీ కొన్ని సార్లు కొంతమంది దగ్గర కొనడమో లేకుంటే మనం వాటిని లీజుకి తీసుకోవడమో చేస్తూ ఉంటాము. మరి అలాంటప్పుడు ఎలా దీన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతామంటారు? ఏం లేదు, అది ప్రాపర్ గా మ్యాచ్ లేదు, మ్యాచింగ్ లేనట్టే అక్కడ. సింపుల్ అంతే. ఇల్లు చూసి అట్లీస్ట్ ఏదైనా ఒకటి సెట్ చేయాలి. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మ్యారేజ్ అయిపోయింది, ఎప్పుడు కొట్లాడుతున్నారు, ఏం చేస్తారు? పోయి కూర్చుంటారు, సంజాయిస్తారు, ఏదో ఎవరన్నా ఒకళ్ళు అడ్జస్ట్మెంట్ కావాలమ్మా, పోనీ ఏదో ఈ పూజ అన్న చేసుకోండి, పరిహారం చేసుకోండి, కొంచెం మీకు బాగుంటారు, అది చేసుకుని వచ్చా ఇప్పుడు బాగుంది, కొంచెం బాగుంది. ఆ లైఫ్ రాదు, ఒరిజినాలిటీ రాదు. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చెయ్యిని ఇరగొట్టేసేసి నేను జాయిన్ చేస్తాను నీకు 10,000 ఇస్తా అని చెప్తా, ఒరిజినాలిటీ రాదు, జీవితాంతం రాదు. ఒరిజినలే కట్టేటప్పుడే ఆలోచన చేసుకోవాలి, పెళ్లి చేసుకునేటప్పుడే ఆలోచన చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమి బాగాలేదంటే, పోనీ హస్బెండ్ బాగాలేడంటే కుదరదు కదా, అయిపోయింది. ఏదైనా ముందే నిర్ణయం తీసుకోవాలి. ఇల్లు కట్టేసాము, సెకండ్ హ్యాండ్ కొనుక్కొని ఏమీ చేయలేము. సో ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్స్, లేదు అవి తీసేసి మళ్ళీ కొత్తది కట్టుకోవాలి. నిజంగా గురుగారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.